సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు ఈ జగములను సృష్టించాడు. సమస్త జీవరాశులను సృష్టించాడు. అవి దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. భూమి అంతా జీవరాశులతో నిండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ జీవరాశులను ఎలా సంహరించాలా అని ఆలోచించాడు. ఆ ఆలోచనల వేడికి అతని శరీరం దహించుకుపోసాగింది. బ్రహ్మదేవుని శరీరం నుండి పుట్టిన అగ్ని 3 లోకములను కాల్చివేయడానికి సమయత్తమైంది. ఇది చూసిన శివుడు బ్రహ్మదేవుని వద్దకు వచ్చాడు. బ్రహ్మదేవుణ్ణి శివుడు శాంతించమని అర్థించాడు. బ్రహ్మదేవుడు శాంతించాడు. ప్రాణులను చంపే పద్ధతి ఇది కాదు అని చెప్పి ఆ మంటలను ఆర్పేశాడు శివుడు. బ్రహ్మదేవుని దేహము నుండి ఒక రక్తవర్ణము కలిగిన కన్నులతో ఉన్న స్త్రీ ఉద్భవించింది. ఆమె పుట్టగానే దక్షిణ దిశగా పోతూ ఉంది. బ్రహ్మదేవుడు ఆమెను చూసి, ఓ మృత్యుదేవత, నీవు ఈ ప్రజలను బలవంతుడు బలహీనుడు అనే భేదం లేకుండా అందరినీ సంహరించు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మృత్యుదేవత ఏడుస్తూ కన్నీరు పెట్టుకొని ఇలా అంది, ఓ బ్రహ్మదేవ, నేను నీ నుండి పుట్టాను. ఇంతటి క్రూరమైన పనిని నేను ఎలా చేయగలను? ఏదైనా ధర్మ కార్యమునకు నన్ను వినియోగించుకోండి అని పలికింది మృత్యుదేవత. అప్పుడు మృత్యుదేవత కన్నుల నుండి జలజలా కారుతున్న కన్నీళ్లను దోసిట్లో పట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. ఓ మృత్యుదేవత, నేను నిన్ను ఈ పని కోసమే పుట్టించాను. నీవు మాట్లాడకుండా ప్రజలను సంహరించాలి, తప్పదు అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలకు మృత్యుదేవత కంపించిపోయింది. ఓ బ్రహ్మదేవ, నేను మనుషులను చంపి వారి బంధువుల యొక్క శోక దుఃఖములను నేను చూడలేను. ఈ పని నా వల్ల కాదు. నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి అని అడిగింది మృత్యుదేవత. అప్పుడు బ్రహ్మదేవుడు, అది ఎలా కుదురుతుంది? మానవ సంహారం నీకు అవశ్య కర్తవ్యం. నీకు అప్పగించిన పనిని నీవు చేయకపోతే అది అధర్మం అవుతుంది. కాబట్టి నీవు ఈ పని చేయక తప్పదు అని ఖచ్చితంగా చెప్పాడు బ్రహ్మదేవుడు. ఓ మహాత్మా, ఆ పని మాత్రం నా వల్ల కాదు. దయచేసి నన్ను క్షమించండి అని వేడుకుంది మృత్యుదేవత. ఓ మృత్యుదేవత, నేను నీకు అబద్ధం చెప్పడం లేదు. ఈ మానవ సంహారం నీకు పరమ ధర్మం. దీనివల్ల నీకు ఏ పాపము అంటదు. నా మాటను కాదనవు. మరొక్క మాట, నీవు ఏడ్చినప్పుడు నేను నీ కన్నీళ్లను నా దోసిట్లో పట్టాను, గుర్తుందా? వాటిని ఈ లోకంలో ఉన్న ప్రజలపై చల్లుతాను. అవి నానా రకములైన రోగములుగా మారి ప్రజలను బాధిస్తూ ఉంటాయి, ప్రజలను పీడిస్తూ ఉంటాయి. వాటికి తోడుగా కామము, క్రోధము ప్రజలలో పుడుతూ ఉంటాయి. ఈ ప్రజలంతా అనేక రోగాలతోనే చస్తారు. వారు చనిపోయిన తర్వాత కేవలం వారి ప్రాణములను నీవు తీస్తావు, అంతే. నీవు నిమిత్తం మాత్రమే. నీవు పురుషులను చంపే సమయంలో పురుషుడిగాను, స్త్రీలను చంపే సమయంలో స్త్రీగాను, నపుంసకుణ్ణి చంపే సమయంలో నపుంసకునిగాను మారే వరాన్ని నీకు ప్రసాదిస్తాను. కాబట్టి నీకు ఏ పాపము అంటదు. పైగా ఈ సంహారం ధర్మ కార్యంగా మారుతుంది అని అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలకు శాంతించింది మృత్యుదేవత. పైగా బ్రహ్మదేవుని మాట వినకపోతే శపిస్తాడేమో అని కూడా భయపడింది ఆ మృత్యుదేవత. అందువల్ల మానవ సంహారానికి ఒప్పుకుంది ఆ మృత్యుదేవత. ఓం నమో నారాయణాయ.